జయ హో పత్రిజీ. పత్రి నా ప్రియ శిష్యుడు. ప్రతిసారి కూడా ప్రతి జన్మలో నాతోనే ఉంటూ వచ్చారు. పత్రి కూడా ఒక బ్రహ్మజ్ఞాని. పూర్వజన్మలో కూడా ఒక మంచి రాజకుటుంబం, ఒక మంచి హోదా కలవారు, ఉన్నత లోకాల్లో ఒప్పందం తీసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలు మనిషిగా మాయలో పడిపోయారు. కొంత జీవితం అలా గడిచిన తర్వాత గతం గుర్తు చేయడం కోసం ఒక ప్రమాదం జరగనిచ్చాము. అప్పుడు హైదరాబాద్ నుండి కర్నూలుకి పత్రిని తెచ్చిందే మేము అన్నారు సదానంద యోగి గారు. 1975లో కర్నూలు వచ్చినా కలవలేకపోయాము. ప్రాపంచికంగా ఉన్నారు కదా, ఉన్నట్లుండి ఎలా వస్తారు ధ్యానంలోకి? మరి భౌతికంగా ఒక గురువు అవసరం. శిష్యుడు సిద్ధంగా లేనప్పుడు గురువు ఎదురు చూడాలి. దేనికైనా ఒక సమయం, సందర్భం వస్తుంది. అందుకే 1975 నుంచి 1981 వరకు నేను ఎదురు చూశాను పత్రి గురించి. పోను పోను భూమి మీద అధర్మం పెరుగుతుందని, అందుకే ధ్యాన ప్రచారం చేయమని చెప్పాను. నా శిష్యుడు ఏం చెప్తాడో అదే జరిగి తీరుతుంది. పత్రిజీ ఒక జన్మలో గౌతమ బుద్ధుడికి శిష్యుడిగా, ఒక జన్మలో స్నేహితుడిగా ఉండేవాడు. మానవుల మాయలో ఎంతటి ఉన్నత మాస్టర్స్ అయినా పడిపోతారు చూడండి. కానీ అలాంటి మాయలో పడిపోకుండా ఉన్నవారే పత్రిజీ. దట్ ఈస్ పత్రిజీ. నా బోధనలు, ప్రసంగాలు విని చూసి బాగా ప్రేరణ పొంది ఉన్నవారు పత్రి చేసే ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు అన్నీ పూర్వం ఋషులు చేసే యజ్ఞాల కంటే గొప్పవే. పత్రి నేను శరీరం వదిలే సమయంలో పత్రికి శ్వాస మీద ధ్యానం ప్రచారం చేయమని చెప్పాను. శ్రీ సదానంద యోగికి, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, శ్రీమతి స్వర్ణమాల పత్రి అమ్మకి, శ్రీ మహావతార్ బాబాజీకి, శ్రీ కాశిరెడ్డి నాయనకి, సకల గురువులందరికీ కూడా శతకోటి ఆత్మ నమస్కారాలు, పాద నమస్కారాలు. మరి ఈ పుస్తకంలోని జ్ఞానం అంటే ఈ రచయిత చెప్తున్నారు, ఈ పుస్తకంలోని జ్ఞానం ప్రశ్నలు జవాబుల ద్వారా అందించడం జరిగింది. ప్రశ్నలు అందుకున్నవారు లక్ష్మీ ప్రభాకర్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్. గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి వర్యుల ఆశ్రమం దగ్గర, బనగానపల్లి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కర్నూలులో మన పిరమిడ్ ఉంది కదా, అక్కడ ఈ క్వశ్చన్స్ అడిగారట.